హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమా శ్రీనివాసం. ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వంకాయ పన్నీర్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. పల్లీలు, అలాగే బాదం పప్పు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేయించేసుకున్నాను. అలాగే నూపప్పు, తర్వాత గసగసాలు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి కూడా, ఎండు కొబ్బరి అయితే వేయించుకోకలేదు, పచ్చి కొబ్బరి అయితే వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి మొత్తం అన్నీ నేను కొద్దిగా ఆయిల్లో మగ్గించుకుని పక్కన పెట్టేసుకున్నాను. అన్నీని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు మనం శుభ్రంగా కడిగేసుకుని ఇలా గుత్తులుగా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో మగ్గించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుని, వంకాయలకి సరిపడా ఉప్పు వేసుకుని మగ్గించుకుని ఒక ప్లేట్లో తీసుకుని పెట్టేసుకున్నాను. పెట్టుకుని ఇప్పుడు ఇవన్నీ మనం అయితే మసాలాకి ఏదైతే వేసుకున్నామో అన్నీ మిక్సీ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. కలిపికే చేసేసుకోవచ్చు, కానీ నాకు మిక్సీ సరిపోలేదు, అందుకని విడివిడిగా చేసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు విడిగా, అలాగే మా పల్లీలు ఇవన్నీ వేయించుకున్నాను కదా, అదంతా విడిగా చేసుకుని పెట్టుకున్నాను. పెట్టుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని మసాలా ఆకు వేసుకుని ఈ రెండు పేస్ట్లు కలిపి మనం శుభ్రంగా వేయించుకోవాలండి. బాగా కలిపేసుకోవాలన్నమాట. అడుగు నుంచి పైదాకా రెండు మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి. అట్లా కలుపుకొని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సింది ఒక చెంచాడు ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే మీకు తగినంత కారం వేసుకోండి, సరిపడా కారము, ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోండి. శుభ్రంగాను మంచిగా కలిసేంత వరకు ఇట్లా కలిపేసేసుకుని మనం కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకుని తొలిపేసుకుని నేను ఇందులో పోసేసుకున్నాను. దీంట్లో అలాగే కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకున్నాను అనమాట. మనకి ఎందుకంటే ఈ గ్రేవీ చిక్కగా అయిపోతుంది కదా ఉడికినప్పుడు, అందుకని సరిపడా కొద్దిగా వాటర్ పోసేసుకుని మనం ఏవైతే వేయించుకుని పెట్టుకున్నామో వంకాయలు, అవి కూడా మనం ఈ గ్రేవీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఈ మసాలా దాంట్లో వేసుకుని బాగా ఉడికించేసుకోవాలండి. అదే వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా శుభ్రంగా వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఒక ఫ్రెష్ పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీర్ ముక్కల కింద కట్ చేసుకుని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఏదైతే గ్రేవీ మన వంకాయ గ్రేవీ ఉంది కదా, ఉడుకుతుంది కదా, దాంట్లో వేసేసుకుని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని శుభ్రంగా మనం మూత పెట్టేసుకుని ఒక 5 to 7 minutes కుక్ చేసుకోవాలన్నమాట. బాగా మంచిగా ఉడికిపోతుంది. మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలన్నమాట. ఇట్లా ఉడికిన తర్వాత చూసారా, ఆయిల్ పైకి అనేది పైకి తేలిందనమాట. కారం అది పైకి కనిపిస్తుంది కదా, ఆయిల్ అనమాట. మంచిగా అట్లా ఇప్పుడు మన కూర అంతా రెడీ అయిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ మంచిగా పైకి వచ్చింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పన్నీర్ వంకాయ కర్రీ, అదిరిపోతుందనమాట. ఫైనల్గా మనం కసూరి మేతి వేసుకుంటే ఇంకా ఈ రుచి డబల్ అయిపోతుంది. అలాగే వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒక్కసారి పై నుంచి కింద వరకు అలా కడిపేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇవాళ నేను రాగి ముద్ద చేసుకున్నానండి. అదే నేను వీడియో అయితే చేయలేదు, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. రాగి ముద్దలోకి ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది. చపాతీ, అలాగే బిర్యానీ, ఫ్రైడ్ రైస్, దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. నేనైతే రాగి ముద్ద చేసుకున్నాను. నచ్చిందా మీకు? లైక్, షేర్, సబ్స్క్రైబ్.